హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెండకాయ పచ్చి రొయ్యలు ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాము. ముందైతే ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు తిప్పాలన్నమాట. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు తిప్పి తర్వాత మనం రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ పచ్చి రొయ్యలని అయితే వేసుకోవాలి. ఇవైతే అమ్మవాళ్ళు ఉప్పు కారం వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పంపించారనమాట. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత సాల్ట్, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసి మనకు కావాల్సిన వాటర్ పోసుకుని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇది ఉడుకుతూ ఉండగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసం పిండుకొని ఆ రసం వేసుకోవాలి. ఇది రసం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడికితే చాలండి. మనకు కావాల్సిన పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.